హలో ఆల్! వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలండి. ఇవాళ నేను చేసుకున్న పూజ మీకు సాయంత్రం చేసుకునే పనైతే ఒక్కసారి హెల్ప్ అవుతుందని తీస్తున్నాను. తెల్లవారుజామునే ముగ్గు పెట్టి అంతా అయిపోయిన తర్వాత అయితే గట్టిగా వాన పడింది. ఇంక దాని తర్వాత మళ్ళీ ముగ్గు పిండితో ముగ్గు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకి పసుపు దారం ఒకటి కావాలి. నేనిక్కడ 7 పీటలతో ద్వారం వేసి పసుపు పూసాననమాట 7 పీటల దారానికి. ఆ దారాన్నయితే మనం తెచ్చి ఇక్కడ తులసి చెట్టుకి, అలాగే ఉసిరి చెట్టుకి కలిపి కట్టాలి. మీరు నిన్న వీడియో చూసుంటే, నిన్న వీడియోలో నేను పూజ ఏమీ చూపించకుండా నేను ఎలా చేసుకుంటాను అన్నది చెప్పాననమాట పూజా విధానం. ఇక్కడైతే ఒక డెమోలాగా తీసి చూపిస్తున్నాను. ఇది మీరు పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటే అయినా చేసుకోవచ్చు. లేదా మీకొక ఐడియా కోసమైనా యూజ్ చేసుకోవచ్చు. జనరల్‌గా నేను చేసుకునే పూజ చూపించాలని మాత్రమే చూపిస్తున్నాను. ముగ్గు పెట్టుకొని పసుపు, కుంకుమలతో పూజ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనం పూజ స్టార్ట్ చేయొచ్చు. నేను 2 మట్టి ప్రమిదలతో చేస్తున్నాను. మీరు నార్మల్‌గా ఇంట్లో వాడే ప్రమిదలుంటాయి గదా! ఇత్తడివి కానీ, లేదా మీరు వాడే దేవుడి దగ్గర ప్రమిదలు అవి తెచ్చైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కళ్యాణం కోసం అన్నట్టుగా నేను 2 ప్రమిదలైతే తీసుకొని వాటితో వెలిగిస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో 3 ఒత్తులైతే వేసుకుంటున్నాను. ఏ పూజ అయినా కానీ దంపతులు ఇద్దరు కలిసి చేస్తే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అలాగే నేను, మా వారు ఇద్దరు కలిసి చేస్తున్నాము. సౌభాగ్యం కోసం, అలాగే ఐశ్వర్యం కోసం, సంతానం కోసం దేనికైనా కానీ ఈ తులసి పూజ చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఫస్ట్ అయితే నేను గణపతి ప్రార్థనతో స్టార్ట్ చేశాను. శుక్లాంబరధరం విష్ణుమని చదువుకుంటూ, దాని తర్వాత అయితే దీపానికి బొట్లు పెడుతూ ఈ శ్లోకాన్ని చదువుతున్నాను. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే అని దీపానికి దీపారాధన చేశానన్నమాట, బొట్లు పెడుతూ కుంకుమతో. తర్వాత అయితే మనం దేవుడికి ఒక పంచపాత్ర, మనకొక పంచపాత్ర పెట్టుకుంటాం కదా! మనం పెట్టుకున్న పంచపాత్రలోంచి నీళ్లు తీసుకుంటూ ఆచమనం చేయాలి. మనం స్త్రీ పూజ చేస్తుంది కాబట్టి మనం చేసేటప్పుడు ఆచమనం ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 నామాలకి ఇలా నీళ్లు తీసుకోవాలి. 4వ నామం నుంచి కడిగేసుకొని చెయ్యి ఎడమ వైపుకు విడిచిపెట్టి ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః అని 20 నామాలు చదివి ఆచమనమైతే చేయాలి. తర్వాత భూతోచ్చాటన కోసం కొన్ని అక్షింతలు వాసన చూసి మన ఎడమ వైపుకి విడిచిపెట్టాలి. ఇప్పుడైతే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం కోసం ఇలా నాసిక ముద్రను పట్టి ముక్కు మీద చిన్నగా గాలి తీసుకొని గాలి వదిలి ప్రాణాయామం అయితే చేసుకోవాలి. దాని తర్వాత అయితే సంకల్పం చెప్పుకోవాలి. మన సంకల్పం ఏమైతే ఉంటుందో సౌభాగ్యం కోసమా, లేదా ఐశ్వర్యం కోసమా, లేదా నాకు ఏమీ వద్దు నువ్వు చేత్తో ఇస్తే చాలు అనుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాత అయితే కలశారాధన చేసుకోవాలి. కలశం ఇక్కడ నేను పెట్టట్లేదు కాబట్టి ఇక్కడ పంచపాత్ర మీదే చెయ్యి పెట్టి కలశానికి సంబంధించిన శ్లోకాలైతే చదివి తులసి చెట్టు మీద, ఉసిరి చెట్టు మీద ఆ నీళ్ళైతే చిలకరిస్తున్నానన్నమాట. దాని తర్వాత ఇంక మనం పూజ స్టార్ట్ చేయొచ్చు. ముందుగా అయితే ఆవాహన చేయాలి. ఆవాహనకి ఇక్కడ ప్రతి దాంట్లోనూ మనం శ్లోకం చదవకపోయినా కానీ శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అన్న నామం చదువుతూ మనం ప్రతి ఉపచారాన్నయితే ఇక్కడ సమర్పించొచ్చు. మొదటిగా అయితే వాళ్ళని ఆవాహన చేయాలి. ఆహ్వానించి మనం పీఠం మీద కూర్చోపెట్టాలన్నమాట. అందుకోసంగా కొన్ని అక్షింతలు తీసుకొని శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి అని చెప్పి అక్షింతలైతే సమర్పించాను. ఆ తర్వాత వచ్చి ఆసనం తీసుకున్నారు కదా! మరి ఆచమనం కూడా మనం ఇవ్వాలి కదా! ఆచమనం కోసం కొద్దిగా ఉద్ధరణితో నీళ్లు తీసుకొని మనం నార్మల్‌గా అయితే దేవుడు పంచపాత్రలోంచి నీళ్లు తీసుకొని
పటానికి చూపిచ్చి ఒక పాత్రలో విడిచిపెడతాము. ఇక్కడ అలా అవసరం లేదనమాట. డైరెక్ట్‌గా చెట్టు దగ్గర చేస్తున్నారు కాబట్టి దాని మీదే చిలకరించేయొచ్చు. సో, అలా అయితే చిలకరించుకోవాలి. ఆవాహన, ఆసనమైన తర్వాత ఆచమనం అనమాట. ఇక్కడ నేను అలాగే ఆచమనాన్ని సమర్పిస్తున్నాను. ఇప్పుడు లక్ష్మీనారాయణలిద్దరు మరీ వచ్చారింటికి, కూర్చున్నారు, ఆచమనం ఇచ్చాము అంటే, ఆళ్ళకి కాళ్ళు, చేతులు కడిగి, వాటరిచ్చి కూర్చోపెట్టాము. ఆ తర్వాతేంటి, ఆ తర్వాత వాళ్ళకి మనం నమస్కరించి చేయాల్సిన సత్కారాలన్నీ చెయ్యాలి కదా! అందుకోసంగా అయితే ముందు గంధం, కుంకుమ అవన్నీ ధరించాలనమాట. అంటే వాళ్ళకి ధరింపచేయాలి. దానికోసంగా అయితే నేనిక్కడ కొంచెం గంధం నీళ్ళల్లో కలుపుకొని తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి రాస్తున్నాననమాట. శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధాన్ ధారయామి అని చెప్పి మనం గంధాన్ని సమర్పిస్తాము. ఆ తర్వాత హరిద్రాది కుంకుమ సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి అని కుంకుమ బొట్లయితే పెడతాము. ఆ తర్వాత అయితే ఇలా ఎర్రటి వస్త్రం ఒకటి నూతన వస్త్రం తీసుకొనొచ్చి దానికి ఇలా చెప్తూ మనం సమర్పించాలనమాట. శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నూతన వస్త్రయుగ్మం సమర్పయామి అని మనం ఆ వస్త్రాన్నయితే తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి కలిపి ఆ పైనుంచి వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను అలాగే వేస్తున్నాను. బట్టలు పెట్టాక మళ్ళీ పసుపు, కుంకుమతో నేను బొట్లయితే పెడుతున్నాననమాట. గంధం పెట్టి, గంధం మీద అయితే మళ్ళీ కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇక్కడ మీరు పూజ ఆపి మీకు నచ్చిన తులసి స్తుతి కానీ, లేదా విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, లేదా ఇంకేమన్నా లక్ష్మీదేవి స్తోత్రాలు కానీ ఏవైనా చదువుకోవచ్చు. ఇక్కడైతే నేను తులసి స్తుతి చదువుతున్నాను. చదువుతూ పుష్పాలని ఉసిరి చెట్టుకి, తులసి చెట్టుకి అంటే లక్ష్మీనారాయణులకి ఇద్దరికీ సమర్పిస్తూ నేను ఆ శ్లోకాలైతే చదువుతూ వచ్చాను. నేనిక్కడ ఆ శ్లోకాల గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారన్న ఉద్దేశంతో. కావాలంటే నేను సెపరేట్‌గా అది ఒక వీడియో తీసి చిన్న శ్లోకమే 1 నిమిషం, 2 నిమిషాలు ఉంటుంది అంతేను. సింపుల్‌గా చదువుకోవచ్చు. దాని గురించి నేను ఒక చిన్న వీడియోలో చెప్తాను. తర్వాత ఇంక మన పంచోపచారాలనమాట. అగరబత్తి అయితే వెలిగించుకొని తిప్పుతూ అమ్మవారికి, అయ్యవారికి చూపిస్తూ నేను శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూపమాఘ్రాపయామి అని ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇది చూపిచ్చిన తర్వాత మనం దీపం అయితే చూపిచ్చాలి. ఇక్కడ కూడా శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి అని దీపాన్నైతే చూపిస్తున్నాను. ఇదయ్యాక ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఉద్ధరణితో నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా 2 చెట్లలో పోసేసాను. ఆ తర్వాత అయితే ఇక్కడ మనం నైవేద్యం పెట్టాలనమాట. నైవేద్యానికి ఖచ్చితంగా ఇవాళ చేసుకోవాల్సిందయితే బెల్లపు పొంగలి లేదా బెల్లం పాయసం అని కూడా అనొచ్చు. బెల్లం పాయసం అన్నంతో చేసుకోవాలి. దాని తర్వాత ఉసిరికాయ అనమాట. ఉసిరికాయ మీరు ఉసిరికాయలాగైనా పెట్టొచ్చు, లేదా బెల్లంలో ఊరబెట్టైనా పెట్టొచ్చు. ఇంకా లేదు అంటే ఉసిరికాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కూడా పెట్టొచ్చు. ఉద్ధరణితో నీళ్లు తీసుకొని చిలకరిస్తూ శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్నయితే సమర్పించాను. ఇప్పుడు మనం కర్పూర హారతికి సిద్ధం చేసుకోవాలి. శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి అని నేను ఇక్కడైతే నీరాజనాన్ని చూపిస్తున్నాను. కొద్దిగా అయితే హారతి కళ్ళకద్దుకొని మనం నెక్స్ట్ అయితే పూజలోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏముండదండి. మనం పూజ అంతా ఇక్కడితో అయిపోయినట్టే. దీని తర్వాత మనం చేసేదంతా దేవుడి గురించి మనం స్వస్తి చెప్తూ చేసేవన్నమాట. ఇక్కడైతే మనం కర్పూరం, హారతి అంతా అయిన తర్వాత కొన్ని అక్షంతలు, పూలు తీసుకొని సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని మంత్రపుష్పాన్నయితే సమర్పిస్తాము. దాని తర్వాత మనం ఇక్కడైతే తులసి మీరు ప్రదక్షిణ చేసే విధంగా ఉంటే ప్రదక్షిణ చేయండి. లేదనుకుంటే ఆత్మ ప్రదక్షిణ చేస్తూ కూడా మనం ఇక్కడ చదవచ్చు. నాకిక్కడ చామరంతో రోజు నిత్య పూజలో చేస్తాను కాబట్టి ముందైతే చామరంతో నేను చామర శ్లోకాన్ని చదువుతున్నాను. ఛత్రచామల గీత నృత్యాందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి అని చదువుతూ నేనైతే ఇక్కడ దేవుడికి సేవ చేస్తున్నానన్నమాట.
తర్వాత ప్రదక్షిణ కోసం మాకు స్పేస్ లేదు కాబట్టి, అక్కడే మేము తిరుగుతూ ప్రదక్షిణ శ్లోకాలు చదువుతూ 3 ప్రదక్షిణలైతే ఆత్మ ప్రదక్షిణగా చేశాము. ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత అయితే స్వస్తి చెప్పుకుంటే సరిపోతుంది. అక్కడ ఒకసారి మీరు మనసులో అనుకున్న సంకల్పాన్ని ఇంకొకసారి గుర్తు చేసి స్వస్తి చెప్పండి. స్వస్తి కూడా చిన్న శ్లోకంతో స్వస్తి చెప్పొచ్చు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మీరు అందరూ కూడా తులసి కళ్యాణం చేసుకుంటారని భావిస్తూ, అలాగే మీ ఇంట్లో గూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, తులసి కళ్యాణం చేసుకోలేని వాళ్ళు ఈ పూజ చూసి అయినా కటాక్షం పొందుతారని కోరుకుంటూ, ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.